డీప్ సీక్ ఈ పేరు వింటేనే ప్రెజెంట్ అమెరికా వణికిపోతుంది. అమెరికన్ కంపెనీ సీఈఓలకు గత 2 రోజుల నుంచి ఇది నిద్ర లేకుండా చేసింది. మీరు చెప్తే నమ్మరు, ఈ డీప్ సీక్ యాప్ కారణంగా అమెరికన్ స్టాక్ మార్కెట్ దాదాపు $2 ట్రిలియన్ నష్టపోయింది. అమెరికన్ కంపెనీల స్టాక్లు పడిపోయాయి. ఈవెన్ ట్రంప్ కూడా ఈ డీప్ సీక్ గురించి అఫీషియల్గా మాట్లాడాల్సి వచ్చింది. మీరు ఆన్లైన్లో చూసుకుంటే గత 2-3 రోజుల నుంచి ఈ డీప్ సీక్ అనే పేరు తెగ వైరల్ అయిపోతుంది. అయితే అసలు ఏంటి ఈ డీప్ సీక్? దీన్ని చైనా ఏ విధంగా డెవలప్ చేసింది? దీన్ని చూసి అమెరికా ఎందుకు భయపడుతుంది? ఈ డీప్ సీక్ ఏఐ టెక్నాలజీ మన ఇండియాను ఏ విధంగా ఎఫెక్ట్ చేయబోతుంది? మన ఇండియాలో కూడా ఇలాంటి ఏదైనా ఏఐ టెక్నాలజీ ఉందా? ఈ విషయాలనే మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. ఈ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ అందరికీ తెలుసు, టిక్టాక్ యాప్ని తయారు చేసింది చైనా. దీన్ని మన ఇండియా బ్యాన్ చేసింది. కానీ ప్రజెంట్ అమెరికాలో ఇది టాప్లో ఉంది. అక్కడి ప్రజలు ఈ యాప్కి బానిసలైపోయారు. మన దేశంలో ఏ విధంగా అయితే ఈ టిక్టాక్ యాప్ సంచలనం క్రియేట్ చేసిందో అమెరికాలో కూడా ఈ యాప్కి ప్రజల్లో క్రేజ్ మామూలుగా లేదు. ఈ టిక్టాక్ యాప్ ద్వారా చైనా ఆ దేశపు కాన్ఫిడెన్షియల్ విషయాలు, ప్రజల సెన్సిటివ్ విషయాలు దొంగలిస్తుంది అని తెలిసి కూడా అమెరికా దీన్ని ఇప్పటి వరకు బ్యాన్ చేయలేదు. మధ్యలో ఒకరోజు బ్యాన్ చేసి మళ్ళీ తిరిగి తీసుకొచ్చింది. కానీ మన ఇండియా అలా కాదు. ఒకసారి ఈ యాప్తో ప్రమాదం ఉంది అని తెలిసిన వెంటనే మోడీ ప్రభుత్వం ఈ యాప్ని కంప్లీట్గా దేశం నుంచి బ్యాన్ చేసింది. అయితే చైనా కేవలం టిక్టాక్ లాంటి యాప్స్ని మాత్రమే కాదు, అంతకన్నా అడ్వాన్స్ చాట్ జీపీటీకి గట్టి పోటీనిచ్చే డీప్ సీక్ని తయారు చేసింది. ప్రజెంట్ అయితే ఈ డీప్ సీక్ని చాట్ జీపీటీ కిల్లర్ అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ డీప్ సీక్ దెబ్బకి అమెరికన్ చాట్ జీపీటీ కుప్పకూలింది. వాళ్ళ స్టాక్స్ అన్ని పడిపోయాయి. రీసెంట్గా ఏం జరిగిందంటే అమెరికన్ కంపెనీ అయిన యాపిల్ యాప్ స్టోర్లో ఈ డీప్ సీక్ యాప్ విపరీతంగా పాపులర్ అయింది. ప్రజలు చాట్ జీపీటీ కంటే కూడా ఎక్కువగా ఈ డీప్ సీక్ని వాడేందుకు ఇష్టపడుతున్నారు. అండ్ చాలామంది చెప్పేది ఏమిటంటే చాట్ జీపీటీ కంటే కూడా డీప్ సీక్ బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అని. దాంతో యాపిల్ స్టోర్లో ఈ డీప్ సీక్ యాప్ నంబర్ 1 ప్లేస్కు చేరుకుంది. ఈ చైనీస్ యాప్ సడన్గా రైజ్ అవ్వడం చూసి ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీస్ అయిన మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, గూగులే ఆశ్చర్యపోయాయి. చైనా కేవలం టిక్టాక్ లాంటి చిల్లర యాప్స్ని మాత్రమే కాదు, టెక్నాలజీ పరంగా కూడా అమెరికాను ఈజీగా బీట్ చేయగలదు అని ఈ డీప్ సీక్తో ప్రూవ్ చేసింది. ఒకసారి ఇమాజిన్ చేయండి, చైనాకు చెందిన ఒక యాప్ అమెరికాలో బాగా పాపులర్ అయి అమెరికన్ కంపెనీ ప్లాట్ఫామ్లోనే నంబర్ 1 స్థాయికి చేరింది అంటే అది మామూలు విషయం కాదు. ఇప్పుడు మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, అదంతా ఓకే బ్రదర్, కానీ అసలు ఈ డీప్ సీక్ అంటే ఏమిటి? దీంతో ఏంటి ప్రయోజనం? ప్రజలు ఎందుకు దీని గురించి అంతగా మాట్లాడుతున్నారు అంటే డీప్ సీక్ అనేది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ అసిస్టెంట్. ఇది మీరు అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తుంది, మన సమస్యలకు పరిష్కారం కూడా ఇస్తుంది. మీకు చాట్ జీపీటీ తెలిసే ఉంటుంది, అది కూడా సేమ్ ఇదే విధంగా పనిచేస్తుంది. ఇవి ఎలా పనిచేస్తాయో మీకు లైవ్లో చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇంటర్ఫేస్ చాట్ జీపీటీది. దీనికి నేను ఏ క్వశ్చన్ అడిగినా నాకు ప్రాపర్ వేలో ఆన్సర్ ఇస్తుంది. ఇప్పుడు మనం దీనికి ఒక క్వశ్చన్ అడుగుదాం. అదేంటి అంటే హౌ మెనీ కంట్రీస్ ఇన్ ది వరల్డ్ హ్యాస్ న్యూక్లియర్ వెపన్స్ అని. చాట్ జీపీటీ మనకు 2024 వరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 9 దేశాల దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి అని చెప్తుంది. అంతేకాదు, ఇజ్రాయెల్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నట్టుగా కన్ఫర్మ్గా తెలియదు. ఇది అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా తమ దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయని ఒప్పుకోలేదు అని చెప్తుంది. ఇలా మీరు ఏ క్వశ్చన్ అడిగినా చాట్ జీపీటీ మీకు ఆన్సర్ ఇచ్చేస్తుంది. అంతేకాదు, ఇది మీ ఇమాజినేషన్కి తగ్గట్టుగా ఇమేజెస్ని కూడా క్రియేట్ చేస్తుంది. ఇక్కడ మనం దీనికి ఒక ఇండియన్ ఫైటర్ జెట్ మన ఫ్లాగ్ వేసుకొని ఆకాశంలో ఎగురుతున్న ఫోటో జనరేట్ చేయమని అడుగుదాం. చూద్దాం ఇది ఏ విధంగా చేస్తుందో. చూశారా, చాట్ జీపీటీ మనం అడిగినట్టుగానే ఇమేజ్ని క్రియేట్ ఎలా చేసిందో. సో ఇలా మీరు చాట్ జీపీటీని ఏదైనా అడగొచ్చు. మీరు ఒకవేళ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయితే మీకు కావాల్సిన కోడింగ్ని దీంతో రాయించుకోవచ్చు. మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే మీ సిమ్టమ్స్ని, కండిషన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అది మీకున్న ప్రాబ్లమ్ని సొల్యూషన్ కూడా చెప్తుంది. ఈవెన్ మీకు భూమి గొడవలు ఉన్నా, లీగల్గా ఎటువంటి హెల్ప్ కావాలన్నా, మన చట్టాల గురించి తెలియాలి అన్నా ఎవ్రీథింగ్ చాట్ జీపీటీ మీకు చెప్పేస్తుంది. అయితే సేమ్ ఇలాగే చైనా ఇప్పుడు డీప్ సీక్ని తయారు చేసింది.
ఇది కూడా ఆల్మోస్ట్ చాట్ జీపీటీ లాంటిదే, కానీ ఇది చాట్ జీపీటీ కంటే బెటర్గా పనిచేస్తుంది అని చాలామంది చెప్తున్నారు. ఒకసారి డీప్ సీక్ ఎలా పనిచేస్తుందో కూడా చూద్దాం. సేమ్ క్వశ్చన్ని నేను ఇక్కడ డీప్ సీక్ని అడుగుతాను. చూసారా, డీప్ సీక్ కూడా ఆల్మోస్ట్ చాట్ జీపీటీ లాగే ఆన్సర్ ఇచ్చింది. కానీ ఈ డీప్ సీక్ చాట్ జీపీటీ లాగా ఇమేజ్ని క్రియేట్ చేయలేదు. ఆ ఫ్యూచర్ ఇంకా ఇందులో రాలేదు, కానీ అది పెద్ద విషయం కాదు, త్వరలోనే ఇందులో వచ్చేస్తుంది. ఇలా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిగిన చాట్ అసిస్టెంట్స్ మీకు ఏ విషయంలో అయినా హెల్ప్ చేస్తాయి. అయితే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అదేంటి బ్రదర్, చాట్ జీపీటీని అమెరికా ముందుగా తయారు చేసింది అండ్ అది బాగానే పనిచేస్తుంది కదా, ఇప్పుడు డీప్ సీక్ వచ్చినంత మాత్రాన అమెరికాకి ఏంటి ప్రాబ్లం, అమెరికా ఎందుకు భయపడుతుంది అని. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన మేజర్ విషయం ఏమిటంటే, అమెరికన్ కంపెనీ ఓపెన్ ఏఐ ఈ చాట్ జీపీని తయారు చేయడానికి 10 సంవత్సరాల టైం పట్టింది అండ్ దీనికోసం దాదాపు 4500 మంది ఉద్యోగులు పనిచేశారు. దాదాపు $6.6 బిలియన్ ఖర్చు అయ్యాయి. కానీ చైనా ఈ డీప్ సీక్ని కేవలం 2 సంవత్సరాల్లోనే తయారు చేసింది. యాక్యురేట్గా చెప్పాలంటే 2 సంవత్సరాల కంటే ఇంకా తక్కువ సమయంలోని, అది కూడా కేవలం 200 మంది ఎంప్లాయీస్తో. ఇక్కడ ఇంకో ఇంప్రెసివ్ విషయం ఏమిటంటే, చైనా చాట్ జీపీటీకి ఖర్చైన డబ్బులో కేవలం 10% డబ్బుతోనే దీన్ని తయారు చేసింది. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కేవలం 10 మిలియన్ల కంటే తక్కువ డబ్బుతో దీన్ని తయారు చేశారు. 6 బిలియన్స్ ఎక్కడ, 10 మిలియన్లు ఎక్కడ? ఇది నిజంగా అమేజింగ్ విషయం. చైనాని ఈ విషయంలో మెచ్చుకోక తప్పదు. నేను ఇక్కడ చైనాను ఎందుకు ఇంతగా పొగుడుతున్నాను అంటే, ఈ చాట్ జీపీటీ తయారు చేసిన ఓపెన్ ఏఐ కంపెనీ CEO శామ్ ఆల్ట్మాన్ కొన్ని రోజుల క్రితం మన ఇండియాకు వచ్చాడు. మన ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, CEOలు ఇతన్ని కలిశారు. అయితే స్టేజ్ పైన ఇతన్ని ఒక వ్యక్తి, చాట్ జీపీటీ లాంటి టెక్నాలజీని ఇండియా డెవలప్ చేయగలదా, ఒకవేళ మేము డెవలప్ చేయాలి అంటే ఎంత సమయం పడుతుంది అని అడిగారు. అప్పుడు ఈ శామ్ ఆల్ట్మాన్ తల పొగుడుతో ఏమని చెప్పాడో తెలుసా, ఈ టెక్నాలజీ తయారు చేయడానికి మాకు చాలా సమయం పట్టింది, ఇది అంత ఈజీ కాదు, ఇండియా దీన్ని సాధించలేదు అని ముఖం మీదే చెప్పేశాడు. చాలామంది మన బిజినెస్ మ్యాన్లు, CEOలు ఆ మాటకు అఫెండ్ అయ్యారు, అవమానంగా ఫీల్ అయ్యారు. వీడు మనల్ని అవమానించాడు కాబట్టి మన దేశం నుంచి ఎవరో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ లేదా పెద్ద కంపెనీ ఖచ్చితంగా చాట్ జీపీటీ లాంటి ఒక టూల్ని తయారు చేస్తుందని నేను అనుకున్నాను. కానీ మనకంటే ముందు చైనా తయారు చేసి అమెరికాకు షాక్ ఇచ్చింది. ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ శామ్ ఆల్ట్మాన్ మనకు అబద్ధం చెప్పాడు. చాట్ జీపీటీ తయారు చేయడం బాగా ఖర్చుతో కూడుకున్న పని కాదు అండ్ పెద్ద డిఫికల్ట్ కూడా కాదు. టాలెంట్ ఉన్న ఏ దేశమైనా దీన్ని తయారు చేయొచ్చు అని చైనా ఇప్పుడు నిరూపించింది. అందుకే టెక్నాలజీ విషయంలో మనం అమెరికాని నమ్మకూడదు, వాళ్ళు చెప్పే విషయాలు కూడా నమ్మకూడదు. ఎందుకంటే వాళ్ళు ఎలా చెప్తారు అంటే, దీన్ని మేము ఎంతో కష్టపడి ఎన్నో లక్షల కోట్లు పెట్టి తయారు చేశాము, ఇది మీ వల్ల కాదు అని వాళ్ళు మన కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తారు. కానీ చైనా అమెరికాను ఎలాగో పట్టించుకోదు కాబట్టి వాళ్ళు ఈజీగా దీన్ని చేసి చూపించారు. ఎప్పుడైతే ఈ డీప్ సీక్ అమెరికాలో టాప్ యాప్గా మారిందో, దీని దెబ్బకి అమెరికాలోని పెద్ద పెద్ద కంపెనీల స్టాక్ ప్రైజెస్ పడిపోయాయి. అమెరికన్ మార్కెట్కి దాదాపు $2 ట్రిలియన్ నష్టం వచ్చింది. స్వయంగా అమెరికా ప్రెసిడెంటే ముందుకు వచ్చి అమెరికన్ కంపెనీలకు ఇక మనం మేల్కోవాల్సిన సమయం వచ్చింది, చైనా మనల్ని దాటిపోతుంది, ఏదైనా చేసి మళ్ళీ అమెరికానే టాప్ అని ప్రూవ్ చేయండి అంటూ వాళ్ళ కంపెనీలకు ఆర్డర్ ఇచ్చాడు. ఇక అమెరికా ఎందుకు భయపడుతుంది అంటే, నిజానికి అమెరికా అన్ని విషయాల్లో ప్రపంచంలో టాప్ కంట్రీ కాదు. ఉదాహరణకి మనం మ్యానుఫ్యాక్చరింగ్లో చూసుకుంటే అమెరికా టాప్ కాదు. వీళ్ళ దగ్గర బెటర్ లేబర్ ఫోర్స్ ఉందా అంటే అది కూడా కాదు. అమెరికా కేవలం ఇప్పటి వరకు టెక్నాలజీ విషయంలో మాత్రమే అందరికన్నా ముందుంది, అది కూడా చాలా మట్టుకు మన భారతీయుల కారణంగా. మన వాళ్ళు ఇండియా వదిలేసి అక్కడికి వెళ్ళి ఆ దేశాన్ని అభివృద్ధి పరుస్తున్నారు. అలా అని మనం ఇండియన్స్ని ఇక్కడ బ్లేమ్ చేయలేము. అయినా మన దేశంలో వాళ్లకు సరైన అవకాశాలు ఇవ్వనప్పుడు వాళ్ళు అవకాశాలు వెతుక్కుంటూ ఎక్కడికైనా వెళ్తారు, అది వాళ్ళ ఇష్టం. అయితే ఇప్పుడు కేవలం టెక్నాలజీలో మాత్రమే టాప్గా ఉన్న అమెరికాను చైనా బీట్ చేసి అందులో కూడా దాటేసే పరిస్థితి వచ్చేసింది. అందుకే ఇప్పుడు అమెరికన్ కంపెనీలకు, కంపెనీ CEOలకు నిద్ర లేకుండా అయిపోయింది. అండ్ ఈ శామ్ ఆల్ట్మాన్ ఇప్పటి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నేనే తోపు అని ఫీల్ అయ్యాడు. కానీ చైనా రంగంలోకి దిగి అతని కంటే చాలా తక్కువ టైంలో, తక్కువ మంది ఎంప్లాయీస్తో, ఈవెన్ 10% చాట్ జీపీటీ బడ్జెట్లోనే దానికంటే బెటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ని తయారు చేసింది. మొత్తంగా మనోడి పొగరు తగ్గింది. నాకు తెలిసి ఇతను గత 2-3 రోజుల నుంచి నిద్రపోయి ఉండడు. ఇక ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో మన ఇండియా ఎక్కడ ఉంది?
మన దేశం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో ఏదైనా చేస్తుందా అంటే ఎస్, మన ఇండియా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో మెల్లమెల్లగా ఇంప్రూవ్ అవుతుంది. కానీ నేను మీకు నా అన్ని వీడియోస్లో చెప్పినట్టు మన దేశ రాజకీయ నాయకులు టెక్నాలజీ పైన, అభివృద్ధి పైన ఫోకస్ చేయకుండా ఫ్రీబీస్ పైన, ఎలక్షన్లో గెలవడం పైన, అధికారాన్ని చేజిక్కించడం పైన బాగా ఫోకస్గా ఉన్నారు. ఏదైనా చేసి మళ్ళీ పవర్లోకి రావడమే లక్ష్యంగా పెట్టుకొని మన రాజకీయ నాయకులు పనిచేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ చేతుల్లో మన దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందదు. ఈ చాట్ జీపీటీ, డీప్ సీక్ లాగే మన ఇండియాలోని ఒక స్టార్టప్ కంపెనీ ఒక టూల్ని తయారు చేసింది. దాని పేరే చాట్ సూత్ర. ఇది కూడా మిగతా యాప్స్ లాగా బెటర్గానే పర్ఫామ్ చేస్తుంది. కానీ దీన్ని మనం ఇప్పుడే చాట్ జీపీటీ, డీప్ సీక్తో కంపేర్ చేయలేము. మనం ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సి ఉంది. ప్రపంచ దేశాలు టెక్నాలజీ పైన ఇన్వెస్ట్ చేస్తూ దేశ ప్రజల్ని అటువైపుగా ఇన్స్పైర్ అయ్యి పనిచేసేలా చేస్తుంటే మన దేశంలో మాత్రం కుల గొడవలు, మత గొడవలు, ఎలక్షన్ వస్తే ఫ్రీ బస్సు ఇస్తాము, బియ్యం ఫ్రీగా ఇస్తాము, డబ్బులు ఫ్రీగా మీ అకౌంట్లో వేస్తామని చెప్పి పాలిటిక్స్ చేస్తున్నారు. మన దేశంలోని అతిపెద్ద అపోజిషన్ పార్టీ లీడర్ అయితే తను వెళ్ళిన ప్రతి కంపెనీలో, ప్రతి ఆర్గనైజేషన్లో కులాల గురించి మాట్లాడుతున్నాడు, కుల సర్వేల గురించి మాట్లాడుతున్నాడు. జనాల్ని మతం పేరిట, కులం పేరిట మరింత డివైడ్ చేయాలని చూస్తున్నాడు. కేవలం ఒక పార్టీ అని కాదు, ఆల్మోస్ట్ మన దేశంలో ఉన్న అన్ని పార్టీలు ఇలాగే ఉన్నాయి. అందుకే దయచేసి నెక్స్ట్ టైం అయినా లీడర్ని చూస్ చేసుకునేటప్పుడు డబ్బులకు, ఫ్రీబీస్కి ఆశపడకుండా దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఓట్లు వేయండి. అండ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ విషయంలో మీ ప్రకారం మన ఇండియా డెవలప్ అవ్వాలి అంటే కేంద్ర ప్రభుత్వం అండ్ రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే బాగుంటుంది? చైనా ఆల్రెడీ మనకంటే ఎంతో ముందుంది. భవిష్యత్తులో అయినా మనం చైనాను బీట్ చేయగలమా? మన దేశం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ విషయంలో లేదా ఇతర డెవలప్మెంట్ విషయంలో ఇంతగా వెనకబడిపోవడానికి కారణాలు ఏమై ఉండవచ్చు? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.